చూస్తున్నాం. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత పార్టీ నాయకుడితో ఫోన్లో మాట్లాడిన ఆడియో లీక్ ఘటన ఒకటి తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్ తానే అవుతానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ కాల్లో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తారని తెలిపారు. పార్టీలను చూడొద్దని రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కోరారు. ఏదైనా ఉంటే తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. చచ్చినా బతికినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సహాయం చేస్తూనే ఉంటానని, ఉప ఎన్నికల్లో ఓటు ఆయనకే వేయాలని ఫోన్ కాల్లో రిక్వెస్ట్ చేశారు. కాంగ్రెస్ లీడర్తో వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సొంత పార్టీ నాయకుడితో ఫోన్లో మాట్లాడిన ఆడియో లీక్ ఘటన ఒకటి తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయాలని కోరారు. ఈ దెబ్బతో పీసీసీ చీఫ్ తానే అవుతానంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ కాల్లో మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొస్తారని తెలిపారు. పార్టీలను చూడొద్దని రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని కోరారు. ఏదైనా ఉంటే తానే చూసుకుంటానని హామీ ఇచ్చారు. చచ్చినా బతికినా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సహాయం చేస్తూనే ఉంటారని, ఉప ఎన్నికల్లో ఓటు ఆయనకే వేయాలని ఫోన్ కాల్లో రిక్వెస్ట్ చేశారు. కాంగ్రెస్ లీడర్తో వెంకటరెడ్డి మాట్లాడిన ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఇక ఇదే అంశంపై తాజా సమాచారం మన నల్గొండ ప్రతినిధి కిరణ్ అందిస్తారు. సంపత్ కోమటిరెడ్డి వెంకరెడ్డి భువనగిరి ఎంపీ అయినట్టు కోమటిరెడ్డి వెంకరెడ్డి ఈ రోజు అదే కాంగ్రెస్ కార్యకర్తతో మాట్లాడినటువంటి ఫోన్ కాల్ ఆడియో తీవ్ర ప్రకంపన సృష్టిస్తుంది. సొంత పార్టీలో ఉంటూ సొంత పార్టీ కాకుండా తన తమ్ముడు పోటీ చేసినటువంటి బీజేపీ ఈ రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని అతను తన యొక్క కార్యకర్తలకు ఫోన్ చేస్తుండడము ఇది రెండోసారి కావడంతో ఇటు కాంగ్రెస్ పార్టీలో తీవ్రమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే సొంత పార్టీలో ఎంపీగా ఉంటూ తన తమ్మునికి ఓటేయాలని వేరే పార్టీ అయిన బీజేపీ పార్టీని పోటీ చేసిన వ్యక్తి ఓటు వేయాలని చెప్తున్నాం పట్ల ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా ఒకంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాయి. సొంత పార్టీ అంటూ సొంత పార్టీకి అన్యాయం చేస్తున్నాడని, తన తమ్ముడిని గెలిపించాలని కోరుతూ ఈ విధంగా చేయడం, తన తమ్ముడు ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటారని, ఏ సాయమైనా చేస్తారని, చచ్చినా బతికినా ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తూ క్యాడర్ని కాపాడుతున్న అటువంటి వ్యక్తిని మీరు గెలిపించాలని కోరడం ఇటు కాంగ్రెస్ శ్రేణులన్నింటి కూడా ఒకంత ఆగ్రహం కూడా ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా తన సొంత తమ్ముని పట్ల ప్రేమ చూపుతూ తన తమ్మునే గెలిపేయాలని కోరడం, ఈ ఎన్నికల్లో తన తమ్ముడు గెలిచినట్లయితే రేవంత్ రెడ్డి పదవి పోతుందని, నేనే పిసిసి అధ్యక్షుని అవుతానని, తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని నేనే అధికారంలోకి తీసుకొస్తానని చెబుతున్న మాటలు తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క ఫోన్ కాల్ పైన అతను మాట్లాడే ఈ కార్యకర్తల ఫోన్ పాటు అతను వ్యవహరించే శైలి పైన మరి పార్టీ క్రమశిక్షణ సంఘం ఏ నిర్ణయం తీసుకుంటుందో మనం కొద్ది రోజులు అయితే వేచి చూడాల్సింది. సంపత్. రైట్, థ్యాంక్ యూ కిరణ్. हेलो हेलो जबर भाई नॉलेज मामा ये साहब बात कर देंगे कौन जी? कॉमरेड साहब दे 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 हाँ जबर भाई సార్ సార్ మీకు సార్ పనుకుంటాం. మీకు మన రాజమోహన్ గారు ఏమైనా సాయం చేస్తున్నా, చచ్చిన బతికిన పిల్లలకు సాయం చేస్తుంటాడు. అవును సార్. ఇప్పుడు షెడ్యూరు మమ్మల్ని అందరూ ఇంకే ఉంది మా ఇంటికాడ. మన నాది ఏముంటుంది పొద్దున పీసీసీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నేను చూసుకుంటా కానీ సార్ 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 మీరే దాని ముందు పార్టీలో ఖచ్చితంగా సాయం చేయాలి. దారైతే అందరూ సాయం చేసి మంచి వ్యక్తిగతంగా సార్ 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 ఇప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ మార్చి మనకి ఇస్తారు. ఇప్పుడు ఇక సార్ 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 ఇది ఎవరితో పీసీసీ ప్రెసిడెంట్ మనం అయితే గవర్నమెంట్ తీసుకొస్తాం, పాదయాత్ర చేస్తాం కదా మొత్తం తెలంగాణ అంతా. సార్ 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 ఫిబ్రవరి మనం వస్తాం దగ్గరికి. అలాగే సార్ అలాగే సార్ పంపించారు. వీళ్ళంతా మా ఫ్యామిలీ మెంబర్స్ 20 ఏళ్ళకి వెళ్ళి సార్ మేము కూడా మీ అభిమానులు సార్. మీరంటే అదే అంటున్నా, మీ అంతా అదే చెప్తున్నాం మనం అందరూ మీ గ్రూప్లలో మీరంటే మాకు ప్రాణం సార్. ఇవి మనం దర్శనం చేస్తున్నాం, మనిషిని చూసి చేస్తున్నాం, పార్టీ కాదు. మనం ఎంకరేజ్ కాకుండా నల్గొండ హెడ్క్వార్టర్లో అందరు పేదోళ్ళకి వచ్చిన చదువుకోవడానికి తెలియదు ఇబ్రాహిం కూడా చెప్పింది సార్.